హాయ్ అండి, అందరికీ నమస్కారం. దాంపత్య జీవితంలో గొడవలు తగ్గి మరింత ప్రేమ పెరగాలంటే ఈ సలహాలు పాటించండి. ప్రస్తుత కాలంలో సంబంధాలను నిలబెట్టుకోవటం చాలా కష్టంగా మారుతూ ఉంది. దానికి కారణం సోషల్ మీడియా ప్రభావం, బిజీ జీవనశైలి, అహంకారం, ఇంకా చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించటం ద్వారా బంధాలను బలంగా నిలబెట్టుకోవచ్చు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి వ్యక్తికి తనదైన ఆలోచనలు, పద్ధతులు, స్వభావాలు ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువగా ఆశించకూడదు. అలా ఎక్కువగా ఏ బంధంలో అయితే ఆశిస్తామో గొడవలు తప్పకుండా వస్తాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి నుంచి మనం ఎంతవరకు ఆశించాలో అంతవరకు మాత్రమే ఆశిస్తే ఎటువంటి గొడవలు దరిచేరవు. జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. రెండవది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంతమంది మౌనంగా ఉంటే మరికొందరైతే అహంకారంతో అస్సలు మాట్లాడుకోవటం మానేస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు కూర్చుని సమస్య గురించి మాట్లాడుకోవటం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. ఎదుటి వ్యక్తి చెప్పేది ఓపికగా రెండో వ్యక్తి వినాలి. ఇద్దరి వ్యక్తుల మధ్య మాటల సంభాషణ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మూడవది, ప్రేమ ఒక్కటే బంధాన్ని నిలబెట్టదు. పరస్పర గౌరవం కూడా అంతే ముఖ్యమైనది. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించటం ద్వారా మరింత ప్రేమ పెరుగుతుంది. గౌరవం ఉన్న చోటే ప్రేమ ఎక్కువ కాలం ఉంటుంది. తర్వాత నాలుగవది, అహంకారం అనేది మంచి సంబంధాలను కూడా దూరం చేస్తుంది. ప్రతి విషయంలో నేను అనే భావన ఉండకూడదు. అవసరమైతే క్షమించమని క్షమాపణ అడగాలి. మనము అనే భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సంబంధాలు ఎక్కువగా బలపడతాయి. తర్వాత ఐదవది, ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన పనులు చేసుకునే హక్కు ఉంటుంది. స్నేహితులతో గడపటం, అభిరుచులను కొనసాగించటం ప్రతి వ్యక్తికి అవసరం. కాబట్టి సంబంధాల పేరుతో ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని నియంత్రించాలని చూడకూడదు. వారికి వ్యక్తిగత స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే ఆ వ్యక్తి పైన మరియు ఆ బంధం పైన ఎక్కువగా ప్రేమ, నమ్మకం కలుగుతాయి. తర్వాత ఆరవది, పాత తప్పులను పదే పదే గుర్తు చేయటం ద్వారా సంబంధాలు బలహీనపడతాయి. కాబట్టి తప్పులను క్షమించి ముందుకు సాగిపోవటం ద్వారా అంతా మంచే జరుగుతుంది. ఎవరు ఎప్పుడు సంపూర్ణంగా అంటే పర్ఫెక్ట్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాతది, మంచి సంబంధాలు ఒక్క రోజులో ఏర్పడవు. వాటి కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అహంకారాన్ని వదులుకోవాలి. ఒకరిని గౌరవించుకోవాలి. తప్పు చేశాను అని తెలిసినప్పుడు క్షమించమని ఎదుటి వ్యక్తిని అడగటం ద్వారా సంబంధాలు ఇంకా బలపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.